గుంటనక్క వేషాలు వేస్తున్న చైనా ఓవైపు, కడుపు మంట చూపిస్తున్న పాకిస్తాన్ మరోవైపు రెండు దేశాల దగుల్బాజీ నాటకాలకు చెక్ పెట్టేలా రక్షణ రంగ బలోపేతంపై భారత్ దృష్టి సారించింది. త్రివిధ దళాలను సూపర్ స్ట్రాంగ్ చేస్తోంది. ఇండియన్ నేవీ మునుపెన్నడూ లేనంత బలంగా తయారవుతోంది. హాని చేయాలనుకోవడం కాదు, ఆ ఆలోచన రావాలన్నా శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టేలా నేవీని అడ్వాన్స్డ్గా మార్చేస్తోంది భారత్. మన నావికాదళం ప్రత్యేకతలు ఏంటి? మన సామర్థ్యం ఎంత? తిరుగులేని శక్తిగా ఇండియన్ నేవీ, శత్రు దేశాలకు వణుకు పుట్టించే బలం. ఇండియన్ నేవీ సామర్థ్యం ఎంత? చైనా పాకిస్తాన్కు ఇక చుక్కలేనా? తోక జాడించాలంటే వణకాల్సిందేనా? త్యాగానికి తెగువకు సాక్ష్యం ఇండియన్ నేవీ. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 10 నేవీల్లో భారత నౌకాదళం 7వ స్థానంలో ఉంది. అణుయుద్ధాన్ని నివారించడం, సముద్ర రక్షణ, యుద్ధ సమయంలో సముద్ర సరిహద్దులను కాపాడడం నేవీ ప్రధాన బాధ్యత. భారత్కు పొడవైన తీర ప్రాంతం ఉంది. ఈ ఏరియాను రక్షించుకోవడంలో, సముద్ర ప్రాంతంలో శాంతిని కాపాడడంలోనూ, సముద్ర మార్గాలను పర్యవేక్షించి వాణిజ్య మార్గాలకి భద్రత కల్పించడంలోనూ, ప్రకృతి పరంగా సంభవించే విపత్తుల సమయంలో సహాయం అందించడంలోనూ భారత నౌకాదళం కీలక పాత్ర పోషిస్తోంది. వృద్ధి రేటులో అగ్రరాజ్యాలను మించి దూసుకెళ్తున్న భారత్ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకుంటోంది. త్రివిధ దళాలను ప్రపంచంలోని అత్యుత్తమ డిఫెన్స్ ఫోర్సెస్ కు దీటుగా తయారు చేయాలని ప్రయత్నిస్తోంది. భారత భౌగోళిక సరిహద్దుల్లో కవ్వింపు చర్యలతో దూకుడు ప్రదర్శిస్తున్న చైనా సముద్ర జలాల్లోనూ ఇదే వైఖరిని ప్రదర్శిస్తోంది. దీంతో 90,000 కోట్లతో నావికా దళాన్ని మరింత బలోపేతం చేసేందుకు సర్కార్ నడుం బిగించింది. చిల్లర వేషాలు వేస్తే తాట తీస్తాం అన్నట్లుగా చైనాతో పాటు పాకిస్తాన్ కూడా ఇండియన్ నేవీ వార్నింగ్ ఇస్తోంది. డిస్ట్రాయర్స్ అన్నవి ఏంటంటే కొన్ని కంట్రీస్లో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లేనప్పుడు డిస్ట్రాయర్ ఫ్లీట్కి మెయిన్ సెంటర్ అవుతుంది. దాని చుట్టూరు మిగతా అనుబంధ షిప్స్ ఉంటాయి. ఇటువంటి డిస్ట్రాయర్స్ మనం సొంతానికి కూడా తయారు చేసుకోగలిగే స్థితికి వచ్చాం. భారత నౌకాదళం దగ్గర 2 శక్తివంతమైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్. ఈ 2 కూడా భారత నౌకాదళానికి వెన్నెముక లాంటివి. అండమాన్ నికోబార్, పశ్చిమ బెంగాల్, ఏపీ, గుజరాత్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రతో సహా 11 కంటే ఎక్కువ నావికా స్థావరాలు ఉన్నాయి. ఇవి ఆయుధాల సరఫరా, లాజిస్టిక్స్, వైమానిక కార్యక్రమాలకు ఉపయోగపడతాయి. ఇక 8 ట్యాంక్ ల్యాండింగ్ నౌకలు, 12 విధ్వంస నౌకలు, 12 ఫ్రిగేట్లు, 16 జలాంతర్గాములు, 22 కార్వెట్లు, 10 పెద్ద పెట్రోలింగ్ నౌకలు భారత నావికాదళంలో ఉన్నాయి. ఇక చిన్న పెద్ద యుద్ధ నౌకలు కలిపి 294 వరకు ఉన్నాయి. 5 ఫ్లీట్ ట్యాంకర్లు, చిన్న పెట్రోలియం బోట్లు, సహాయక నౌకలు సముద్రంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నాయి. ఇక అణు మిస్సైల్ జలాంతర్గాములు ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాత్ నేవీకి ప్రధాన బలంగా నిలుస్తున్నాయి. సరిహద్దులను రక్షించడమే కాదు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా నేవీ సహాయం అందిస్తుంది. ఇండియన్ నేవీ రోజురోజుకు బలోపేతమవుతోంది. జనవరి 15న దేశీయంగా నిర్మించిన 2 యుద్ధ నౌకలతో పాటు డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గామి చేరబోతోంది. ఇది ఇండియన్ నేవీ పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచడం ఖాయం. గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్ సూరత్, స్టెల్త్ ఫ్రిగేట్ నీలగిరితో పాటు జలాంతర్గామి వాక్షీర్ నేవీలో చేరబోతున్నాయి. ఇందులో కొత్త ఆయుధాలు, సెన్సార్లు ఉన్నాయి. ఈ 3 కూడా స్వదేశంలోనే తయారయ్యాయి. నేవీ ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు ఇవి పరిష్కారం చూపించడం ఖాయం. ఈ 3 చేరితే భారత నౌకాదళం పోరాట సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన 7 యుద్ధ నౌకల్లో నీలగిరి ఫ్రిగేట్ మొదటిది. శత్రువు రాడార్ పరిధి నుంచి దాక్కోవడం దీని స్పెషాలిటీ. ఇక ప్రాజెక్ట్ 15B కింద నిర్మించిన లీడ్ డెస్ట్రాయర్ సూరత్. కోల్కతా క్లాస్ డెస్ట్రాయర్లకు ఇది అప్డేటెడ్ వెర్షన్. ఇక అన్నింట్లో కీలకమైంది వాక్షీర్ సబ్మెరైన్. ప్రాజెక్ట్ 75 కింద డెవలప్ చేసిన స్కార్పెన్ క్లాస్ జలాంతర్గాముల 6వ మోడల్ ఇది. ప్రపంచంలోని అత్యంత నిశ్శబ్దమైన బహుముఖ డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గాముల్లో ఒకటి. యాంటీ సర్ఫేస్ వార్ఫేర్, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, ఇంటెలిజెన్స్ సేకరణతో పాటు
నిఘా, ప్రత్యేక కార్యకలాపాలతో చాలా మిషన్లను నిర్వహిస్తుంది. రోజురోజుకు సూపర్ స్ట్రాంగ్ గా మారుతూ శత్రువుకు నిద్ర లేకుండా చేస్తోంది ఇండియన్ నేవీ. 1612లో ఈస్ట్ ఇండియా కంపెనీ భారత నావికాదళాన్ని స్థాపించింది. అప్పట్లో దీన్ని రాయల్ ఇండియన్ నేవీ అనేవాళ్లు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నౌకాదళాన్ని టోటల్ గా రీబిల్డ్ చేశారు. ఇప్పుడు భారత నౌకాదళం ప్రపంచంలోనే అత్యంత బలమైన సైన్యంగా ఎదిగింది. శక్తివంతమైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, న్యూక్లియర్ సబ్మెరైన్లు మాత్రమే కాదు, దాదాపు 58,000 సిబ్బంది అనుక్షణం కెరటాల హోరు మధ్య గస్తీ కాస్తూ అడుగు పెట్టడం కాదు కదా, శత్రువు కంటి చూపు కూడా దేశం మీద పడకుండా చూడడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క. మన సముద్ర జలాల్లో స్పూన్ నీళ్లను కూడా తాకలేరు. ఆ రేంజ్లో స్ట్రాంగ్ అవుతోంది ఇండియన్ నేవీ. దేశీయంగానూ యుద్ధ నౌకలు వేగంగా నిర్మిస్తున్నారు. శత్రువు ఊహకు కూడా అందని స్థాయిలో, ఆలోచిస్తే చెమట్లు పట్టే లెవెల్లో నావికాదళం సూపర్ స్ట్రాంగ్గా మారుతోంది. మన నేవీలో త్వరలో చేరబోయేవి ఏంటి, వాటి ప్రత్యేకతలు ఏంటి? వాచ్ దిస్. పూర్తిగా అడ్వాన్స్డ్ స్టేజ్కి మన నేవీ. శత్రువు ఊహించలేని ఆయుధాలు. నేవీలో కొత్తగా చేరబోయేదేంటి? ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాత్తో పాటు ఐఎన్ఎస్ అరిధమన్ పేరుతో నిర్మిస్తున్న ఈ భారీ అణుశక్తి జలాంతర్గామి త్వరలో నౌకాదళ అమ్ముల పొదిలోకి చేరబోతోంది. ప్రస్తుతం దీనికి సముద్ర పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాత్తో కంపేర్ చేస్తే ఇది మరింత పెద్దది. ఐఎన్ఎస్ అరిధమన్తో పాటు మరో అణు జలాంతర్గామిని కూడా నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. 125 మీటర్ల పొడవు, 7,000 టన్నుల డిస్ప్లేస్మెంట్ బరువుతో దీన్ని తయారు చేస్తున్నారు. వీటిలో గత 2 సబ్మెరైన్ల కంటే ఎక్కువగా K4 క్షిపణులను తీసుకెళ్లవచ్చు. 1990లో రహస్యంగా ప్రారంభించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెజల్ ప్రాజెక్టులో భాగంగా ఈ 4 జలాంతర్గాములను నిర్మించారు. ఐఎన్ఎస్ అరిధమన్ను తొలిదశ నిర్మాణం తరువాత 2017 నవంబర్ 19న జలప్రవేశం చేయించారు. ఆ తరువాత అంతర్గత విభాగాల పరికరాల బిగింపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాడార్ వ్యవస్థ, ఆయుధ సంపత్తిని యాడ్ చేశారు. మనకి వేరే సీస్లో అంటే అట్లాంటిక్ ఓషన్ కానీ పసిఫిక్ ఓషన్ కానీ ఆపరేట్ చేయగలిగే కెపాసిటీ లేదు. ఒకవేళ క్వాడ్ కంట్రీస్లో చేరితే మాత్రం మనకి పసిఫిక్ ఓషన్లో కూడా ఆపరేట్ చేయగలిగే కెపాసిటీ కావాలి. దీనికి కేవలం ఫ్లీట్స్ ఉంటే సరిపోదు, మనకి రిప్లెనిష్మెంట్స్ ఎక్కువ కావాలి. తర్వాత ఈ ఏరియాస్లో చాలా చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి, వాటికి సర్వే రిపోర్ట్స్ కావాలి. అంటే ఏంటంటే మనకి సర్వే షిప్స్ కూడా చాలా కావాల్సి ఉంటుంది. త్వరలో ఫ్రాన్స్ నుంచి రాఫెల్ ఎం యుద్ధ విమానాలని కొనుగోలు చేయబోతున్నారు. వీటిని ఐఎన్ఎస్ విక్రాంత్లో మోహరిస్తారు. 3 స్కార్పిన్ జలాంతర్గాములు కూడా త్వరలో భారత నౌకాదళం యొక్క శక్తిలో భాగం కానున్నాయి. 2036, 2037 నాటికి తొలి స్వదేశీ అణు జలాంతర్గామి సిద్ధమయ్యే ఛాన్స్ ఉంది. ఆ తరువాత మరో 2 ఏళ్లకు మరో జలాంతర్గామి సిద్ధమవుతుంది. ఈ న్యూక్లియర్ సబ్మెరైన్లు వైజాగ్లోనే తయారవుతున్నాయి. మొత్తం 6 అణు జలాంతర్గాములను సిద్ధం చేసుకోవాలని భారత్ టార్గెట్ గా పెట్టుకుంది. రాబోయే 10 ఏళ్లలో 95 నుంచి 100 యుద్ధ నౌకలను సిద్ధం చేసి సముద్రంపై మరింత నిఘా ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. 2030 నాటికి భారత నావికాదళం 155 నుంచి 160 యుద్ధ నౌకలను కలిగి ఉండే ఛాన్స్ ఉంది. ఇక వివిధ ప్రాంతాల్లో 63 యుద్ధ నౌకల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. మరో 31 యుద్ధ నౌకలకు అనుమతులు మంజూరు కావాల్సి ఉంది. వీటికి తోడుగా కాలం చెల్లిన 60 చేతక్ హెలికాప్టర్లను తొలగించి వాటి స్థానంలో అధునాతన 60 UH మారిటైమ్ హెలికాప్టర్లను సమకూర్చేందుకు రెడీ అవుతోంది. శత్రువుల కన్నుగప్పి దూసుకెళ్లే 2 స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌకలను రష్యన్ షిప్ యార్డ్లో నిర్మించగా వాటిలో ఒకటైన తుషీల్ త్వరలో నావికాదళంలో చేరనుంది. 2025 చివరికి మరో ఫ్రిగేట్ తమాల్ కూడా అందుబాటులోకి రానుంది. మొత్తంగా రానున్న ఏడాది కాలంలో నెలకొక యుద్ధ నౌక నావికాదళం అమ్ముల పొదిలో చేరే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. భారీగా బలాన్ని పెంచుకుంటున్న భారత్
శత్రు దేశాల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. హిందూ మహాసముద్ర జలాల్లో చైనా ఓవర్ యాక్షన్ చేస్తున్న వేళ డ్రాగన్ కు వణుకు పుట్టేలా భారత్ సూపర్ స్ట్రాంగ్ గా అవతరిస్తోంది. ఇకపై ఇండియా వైపు సముద్ర జలాల మీదుగా కుట్ర చేయడం కాదు కదా, ఆ ఆలోచన రావాలన్నా వణికిపోవాల్సిందే.